హలో పీపుల్, ఈరోజు రెసిపీ వచ్చేసి కరివేపాకు చికెన్ ఫ్రై. సో రెసిపీ వచ్చేసి ఫస్ట్ ఏమో బాండీలో అయితే 500 గ్రామ్స్ ఆఫ్ వాటర్ ఏమో హీట్ చేసుకోవాలి. దాని తర్వాత ఏమో 750 గ్రామ్స్ ఆఫ్ చికెన్ యాడ్ చేసుకోవాలి. అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు యాడ్ చేసుకొని మంచిగా బాయిల్ చేసుకొని, మంచిగా బాయిల్ అయిపోయిన దాని తర్వాత ఏమో స్ట్రెయిన్ చేసుకొని ఒక ప్లేట్లో ఏమో చికెన్ అనేది తీసుకోవాలి. అండ్ ఆ వాటర్ అనేది పడేయకుండా పెట్టుకోండి, ఎందుకంటే తర్వాత మనకి యూజ్ అవుతుంది. సో ఒక ప్యాన్ తీసుకొని అది కొంచెం హీట్ ఎక్కిన దాని తర్వాత అయితే 10 లవంగాలు, 1 ఇంచు చెక్క, 2 ఏమో ఇలాచీ, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీరా, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాంఫ్, 2 టేబుల్ స్పూన్ ఆఫ్ బ్లాక్ పెప్పర్ మంచిగా సాటే చేసుకోవాలి. దాని తర్వాత ఒక కప్ ఆఫ్ ఏమో కరివేపాకు యాడ్ చేసుకొని మంచిగా సాటే చేసుకొని ఫైన్ పౌడర్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ దాని తర్వాత ఏమో ఒక కడాయి తీసుకొని అందులో హాఫ్ కప్ ఆఫ్ ఆయిల్ పోసుకోవాలి. అండ్ దాని తర్వాత ఏమో చాప్డ్ గార్లిక్ యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకుని దాని తర్వాత ఏమో 10 గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకొని మంచిగా సాటే చేసుకోవాలి. అండ్ దాని తర్వాత ఏమో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని మంచిగా ఏమో సాట్ చేసుకోవాలి. అండ్ హాఫ్ మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్ ఏమో ఫైన్గా పేస్ట్ చేసుకొని అది కూడా అందులో వేసుకొని మంచిగా ఏమో ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత ఏమో టేస్ట్కి తరబడా సాల్ట్ వేసుకొని ఇందాక బాయిల్ చేసుకొని పెట్టుకొని చికెన్ యాడ్ చేసుకొని మంచిగా ఏమో సాటే చేసుకోవాలి. ఆ గ్రేవీ మొత్తం ఏమో చికెన్కి పట్టేలా చేసుకోవాలి. అండ్ ఇందాక మనం కరివేపాకు పౌడర్ అనేది ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది ఒకేసారి యాడ్ చేయకూడదు, 3 బ్యాచెస్గా యాడ్ చేయాలి. సో ఫస్ట్ బ్యాచ్గా ఏమో నేను 1 టేబుల్ స్పూన్ ఆఫ్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అండ్ దాని తర్వాత ఏమో ఇందాక మనకి చికెన్ వాటర్ అయితే ఏదైతే ఉందో అది కొంచెం ఏమో యాడ్ చేసుకోవాలి. ఫుల్ యాడ్ చేస్తే మరి ఏమో సాఫ్ట్ అయిపోతుంది చికెన్. సో ఏమో కొంచెం యాడ్ చేసుకొని అండ్ దాని తర్వాత ఏమో అది మొత్తం మిక్స్ చేసుకుని దాని తర్వాత ఏమో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ మరి కరివేపాకు పౌడర్ యాడ్ చేసుకొని మంచిగా సాటే చేసుకోవాలి. మంచిగా సాటే చేసుకున్న దాని తర్వాత ఏమో మళ్ళీ లాస్ట్ బ్యాచ్ ఉన్నది కరివేపాకు పొడి మొత్తం యాడ్ చేసేసుకొని మంచిగా సాటే చేసుకోవాలి. ఆయిల్ అయితే బయటకు వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేయాలి. మీడియం ఫ్లేమ్లో ఏమో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అండ్ లాస్ట్లో దానిపైన ఏమో కొత్తిమీర యాడ్ చేసుకోవాలి.